సంది నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన పంచాయతీ దేశం అంతా నడవబట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున కూడా ధర్నాలు చేసుకుంటా సెంట్రల్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుర్రు. కష్టపడి చదివిన మా పిల్లల పరిస్థితి ఏంది అనుకుంటా అమ్మ నాయనలు కూడా నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. ఇన్నిటి నడుమ మళ్ళా నీట్ పరీక్షను నిమ్మలంగా పెడతందుకు కొత్త రూల్స్ తెచ్చిర్రు. అందులో ఓ యాప్ బ్యాన్ ముచ్చట కూడా ఉంది, చూసేయండి. నిత్య నిరసనలు, దారిపొంట ధర్నాలు, విద్యార్థి సంఘాల ఆగ్రహాలతోని నీట్ పేపర్ లీక్ మీద అన్ని ఓ దిక్కు నడుస్తూనే ఉంటే ఇంకో దిక్కు ఈ నెల 21 తారీఖు నాడు నీట్ పరీక్ష మళ్ళా పెడతందుకు సర్కార్ తయారవుతున్నది. ఈసారి పేపర్ లీక్ కాకుండా పకడ్బందీగా తీసుకున్న చర్యలలో మస్తు పేరువైన పాయింట్ ఏంటిదంటే టెలిగ్రామ్ బ్యాను. పరీక్ష 21 తారీఖు ఉంటే మర్నాటి దాకా అంటే ఈ నెల 22 తారీఖు దాకా ఇండియాలో టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తుంది సర్కారు. ఇక దమ్ముంటే ఇప్పుడు చేయరు పేపర్ లీకు. ఈ దెబ్బతోని ఒక్క ప్రశ్న బాధాప్త బయటకు వస్తే చూద్దామన్నంత కాన్ఫిడెన్స్ ఉన్న సెంట్రల్ సర్కార్ తీరు మీద మస్తుగా సురుకులు అంటిస్తున్నారు జనాలు గట్టిగానే. టెలిగ్రామ్ను ఓ వారం రోజులు బ్యాన్ చేస్తారు సరే, కానీ పేపర్ లీక్ అయి స్టూడెంట్ చచ్చిపోయినందుకు బాధ్యత తీసుకొని సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడు. వేల మంది విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా, సోషల్ మీడియాలో సొట్లు పెట్టినా, శాతగానప్పుడు దిగిపోవాలని శరం తెప్పించే మాటలన్నా సెంట్రల్ సర్కార్కి వెళ్ళి చర్యలు ఉండవు ఆయన మీద. యాప్ల్ని బ్యాన్ చేస్తే పీపుల్ కూల్ అవుతారు, సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటారు. అంటే ఏళ్తున్నలకు ఎన్ని పొర్రు దండాలు పెట్టినా తక్కువనే పోర్రి అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు నెటి జనాలు. మోడీ సార్ తీసుకునే నిర్ణయాలు కూడా మస్తు ఉంటాయి. మళ్ళా చైనా మీద యుద్ధం చేస్తామని చెప్పి టిక్ టాక్, పబ్జీ బ్యాన్ చేస్తారు. నీటి పరీక్షల నిర్వహణ లోపాలు, పేపర్ లీక్ మీద యుద్ధం చేయమంటే కొన్ని రోజులు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తారు. వారెవ్వా ఏమన్నా స్ట్రాటజీనా అని అనుకుంటా సెటైల్ వేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వీళ్ళు సోయికొస్తారో ఏమో పొరి. అబ్బాబ్బాబ్బా, బుల్లెట్ ట్రైన్లో పోతుంటే ఆ ఫీలే వేరున్నదబ్బా. గాలిలో తేలుతున్నట్టు, గగన మంచున వాలుతున్నట్టు మస్తు అంటే మస్తున్నది. ఇంతకు ఏ బయట దేశానికి పోయినామంటారా? బుల్లెట్ ట్రైన్ ఎక్కేతానికి ఎక్కడికి పోవడేందుకు, మన తెలంగాణలోనే ఎక్కడికంటే అక్కడికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈసారి మాటలు నుండ్రి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే, మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపులారి కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణ పబ్లిక్ తెలుస్తలేదు కానీ 3 బుల్లెట్ ట్రైన్లు రై 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 అని తిరుగుతున్నాయి అన్నట్టే చెప్తున్నాడు అని అంటున్నారు ఈ మాటలు ఇన్నోళ్ళు. దేశంలో మొత్తం 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే దాంట్లో 3 అంటే సగానికి కొద్దిగా తక్కువ తెలంగాణకే ఇచ్చిందట సెంట్రల్ సర్కారు. అంతేకాదు తెలంగాణ బాగు కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సార్లు చెమటలు ఒడిసేటట్టు పనిచేస్తున్నారట. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ ఫుల్ కాన్ఫిడెన్స్ తోని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఇక ఈ మాటలైన తెలంగాణ పబ్లిక్ అవునవును రాకేష్ రెడ్డి సార్ చెప్పింది అక్షరాల సత్యము. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన బుల్లెట్ ట్రైన్లలోనే మొత్తం అందరు ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు ఇక్కడ పబ్లిక్. ఇక ఓ ట్రైన్ హైదరాబాద్ అడవుల నుంచి హైదరాబాద్కి ఎంచి మహబూబ్ నగర్కు, ఇంకోటి ఖమ్మం జిల్లా నుంచి నల్గొండను దాక్కుంటా మహబూబ్ నగర్కు చేరుతున్నది. ఇక మరొకటి అదే ఖమ్మం జిల్లా నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాలకేంచి ఆదిలాబాద్ చేరుకుంటుంది. ఆ 3 బుల్లెట్ ట్రైన్లనే తెలంగాణ జనం తెగదిరుగుతున్నాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. మరి లేకుంటేంది, దేశం మొత్తంలోనే ఒక్కటంటే ఒక్క బుల్లెట్ ట్రైన్ గతి లేదు కానీ తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిరాట. నిజంగానే సెంట్రల్ సర్కార్ 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చినట్టు, సకసక పనులు పూర్తయినట్టు, ఆ ట్రైన్లు రయ్యరయ్య తిరిగినట్టు ఎందుకు సార్ ఇంత ఈజీగా చెప్తారు ముచ్చట్లు? మెట్రో సెకండ్ ఫేజ్కే ఓకే చెప్పకుండా ఈ ఉద్ర మాటలు ఎందుకు సారు అని అంటున్నారు బుల్లెట్ ట్రైన్ల ముచ్చటిన్నోళ్ళు. ఇక కేంద్ర మంత్రులు బండి సారు, కిషన్ రెడ్డి సార్లు సెంట్రల్ సర్కార్కి వెళ్ళి ఎంతగానో నిధులు తీసుకొస్తుర్రో 12 ఏళ్ల సంది చూస్తూనే ఉన్నాం సార్ అని అంటున్నారు. చెప్పుకునే దానికి సెంట్రల్ సర్కార్ నుంచి ఇగో ఈ ప్రాజెక్టు తెచ్చి తెలంగాణను డెవలప్ చేసినామని ఏమన్నా ఉన్నదా సారు అని అడుగుతున్నారట ఈ 3 బుల్లెట్ ట్రైన్ల ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.